దీపావళి పండుగ సందర్భంగా కేపీహెచ్బీలోని వాసన్ ఐ కేర్ ఏఎస్టీ హాస్పిటల్ యాజమాన్యం కీలక ప్రకటన చేశారు. 17 ఏళ్లలోపు చిన్నపిల్లలకు పటాసులు కాల్చిన సమయంలో ప్రమాదవశాత్తు అయ్యే కంటి గాయాలకు ఉచితంగా వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 15వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు ఈ ఉచిత శిబిరం నిర్వహిస్తామన్నారు. ఇక తెలంగాణలోని అన్ని వాసన్ ఐ కేర్లలో ఉచిత వైద్యం అందజేస్తున్నట్లుగా తెలిపారు. క్రాకర్స్ కాల్చడం వల్ల చాలా కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ నెసెసరీ ప్రికాషన్స్ ఏంటి అంటే, చిన్న పిల్లలు చాలా ఉత్సాహంగా కాలుద్దామని ట్రై చేస్తారు. బట్ పెద్దలు ఎప్పుడు వాళ్ళని గైడెన్స్ లోనే కాలిస్తే మంచిది. ఇంజరీ అవగానే చాలా మంది తొందరగా హాస్పిటల్ కి రారు, వెయిట్ చేస్తారు తగ్గిపోతుందేమో అని. ఫార్మసీలో దొరికే ఏదో ఒక డ్రాప్ వేసుకొని చూస్తారు. బట్ అలా చేయకూడదు. లోపల ఎంత డ్యామేజ్ అయింది, ఏమైంది అనే దాన్ని బట్టి చూపు ఆధారపడుతుంది. మీకు చూపు ఎంత రిటర్న్ వస్తుందో కూడా ఇంటెన్సిటీ ఆఫ్ ఇంజరీని బట్టి ఉంటుంది. సో ఇమీడియట్ గా వస్తే ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకుంటే చూపును మనం కాపాడుకోవచ్చు. ఈ నెల 15వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు నిర్వహిస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఎవరైతే పిల్లల్లో మన బాణసంచ వల్ల కంటికి గాయం అయితే 15 సంవత్సరాల లోపు ఉన్న వారికి కంప్లీట్ గా ఉచితంగా శస్త్రచికిత్స చేయబడు. ఈ శస్త్రచికిత్స ఓన్లీ వాసన్ ఐ కేర్ కూకట్పల్లియే కాకుండా మన వాసన్ ఐ కేర్ తెలంగాణలో ఉన్న ప్రతి బ్రాంచ్లలో అందుబాటులో ఉంటుంది. దీపావళి రోజు ప్రతి వాసన్ ఐ కేర్ కంటి ఆసుపత్రి యాజ్ యూజువల్ గా రొటీన్ గా పనిచేస్తూనే ఉంటుంది. ఎవరైతే ఆ రోజు కంటి ఇంజురీతో గాయంతో వస్తారో వాళ్ళకి మా డాక్టర్స్ టీం టపాసులు కాల్చే ప్రదేశంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, మనమే స్వయంగా కాల్చకపోయినా. ఎందుకు అంటే, ఏదన్నా టపాసు పేలినప్పుడు దానిలో ఉన్న మెటీరియల్, దుమ్ము, డస్ట్ పార్టికల్స్ అండ్ ఈ రాకెట్లు ఇవి మనం బాటిల్స్ లో పెట్టి ఇసుకలో అవన్నీ ఆ పార్టికల్స్ అంతా కంట్లోకి పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ పార్టికల్స్ చుట్టూ ఈ క్రిములు ఉండొచ్చు, వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. ఇది లీస్ట్ పాసిబుల్ థింగ్. తర్వాత మనమే కాల్చేటప్పుడు వేరే డైరెక్షన్ లో పటాకులు పేలడం కానీ మన వైపు పేలడం కానీ జరిగినప్పుడు ఈ కంటి రెప్పలకు ఉన్న ఈ హెయిర్ కాలిపోవడము, దాని వల్ల ఇన్ఫెక్షన్ అవ్వడము, ఈ చుట్టుపక్కల స్కిన్ కాలొచ్చు, లోపల ఉన్న కన్ను నల్లగుడ్డు కానీ తెల్లపాప కానీ కాలే అవకాశం ఉంటుంది. అలా కాలినప్పుడు కన్ను ఎర్రగా అవుతుంది. వెంటనే కన్ను నలపడం చేయకూడదు, కన్ను ముట్టుకోవడం చేయకూడదు. ఇంతకుముందు మా డాక్టర్లు అందరూ దీపావళి పండగ నాడు వచ్చే ఇబ్బందులు, ఆ పటాకులు సేఫ్ గా హ్యాండిల్ చేయకపోతే వచ్చే ఇబ్బందులు, వాటి గురించి వివరించారు. సో ఒకవేళ ఎవరికైనా ప్రాబ్లం అయ్యి పటాకుల వల్ల ఐ ఇంజురీ అయితే వెంటనే మా టోల్ ఫ్రీ నంబర్ 1800571222 కి ఫోన్ చేసి మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని, ఆర్ అపాయింట్మెంట్స్ లేకపోతే యూ కెన్ ఆల్వేస్ వాక్ ఇన్. మా హాస్పిటల్స్ త్రూ అవుట్ తెలంగాణ 24 hours ఉంటాయి. అండ్ 9 to 8 అయితే అన్ని స్పెషలిస్ట్స్ ఉంటారు, సర్జన్స్ కూడా